ఉపకారికి అపకారం రాసిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు కూనవరం అనే గ్రామంలో సీనయ్య అనేవాడుండేవాడు. వాడికి సొంత ఇల్లు లేదు. కుంట పొలం కూడా లేదు. ఎవరిదో 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని రోజులు గడుపుతున్నాడు. సీనయ్యకు వాడి భార్య సీనమ్మకు అప్పు చేసి పప్పుకూడు తినే అలవాటు ఉన్నది. అందువల్ల సీనయ్యకు గ్రామం నిండా అప్పులే. ఒక రోజున సీనమ్మ భర్తతో, రెక్కాడితే కాని డొక్కాడకుండా ఈ ఊళ్ళో ఎన్నాళ్ళని ఉంటాం? ఈ ఊరు మనకు అచ్చురాలేదు. నగరంలో మా అన్నయ్య ఉన్నాడు. ఒక 100 వరహాలు తీసుకుని వాడి వద్దకు వెళితే ఆ డబ్బు అధికారులకు లంచం ఇచ్చి నీకేదైనా జీవనోపాధి చూపిస్తాడు. అప్పుడు ఏ బాధ లేకుండా నెల నెలా వచ్చే జీతంతో హాయిగా బతకొచ్చు అని చెప్పింది. ఈ ఉపాయం సీనయ్యకు నచ్చింది. అయితే నగరానికి తీసుకుపోవటానికి ఇంట్లో చిల్లిగవ్వలేదు. ఎవరినైనా అడుగుదామంటే ఊరి నిండా అప్పులు. అయినా వాడు నలుగురికి 4 మాయమాటలు చెప్పి 100 వరహాలు అప్పుగా తీసుకుని అడవి మార్గాన నగరానికి బయలుదేరాడు. కాని వాడి దురదృష్టం కొద్దీ అడవి మధ్యలో వాణ్ణి దొంగలు పట్టుకుని దగ్గరున్న 100 వరహాలు లాక్కొని బందీగా తీసుకుపోయారు. దొంగల నాయకుడు వాడికి రోజూ తనకు మాలీసు చేసే పని అప్పగించాడు. ఆ ప్రకారం సీనయ్య రోజూ దొంగల నాయకుడితో పాటే తిరుగుతూ నాయకుడు విశ్రాంతి తీసుకునే సమయంలో బళ్ళు పడుతూ ఉండేవాడు. అలా 4 మాసాలు గడిచాయి. ఒక రోజున విలువైన దుస్తులు ధరించిన పెద్ద మనిషి ఒకడు గుర్రం మీద వెళుతూ ఉండగా దొంగలు ఆయనను అటకాయించారు. పెద్ద మనిషి కత్తి దూసి వీరోచితంగా వాళ్లతో పోరాడాడు. కాని ఒక్కడు 10 మందితో ఎంతసేపు పోరాడగలడు? బాగా గాయపడి గుర్రం మీద వాలిపోయిన ఆయనను దొంగలు తమ నాయకుడి వద్దకు తీసుకువెళ్లారు. నాయకుడు పెద్ద మనిషి ముఖం చూస్తూనే తన అనుచరుల మీద పట్టరాని కోపంతో మండిపడి శీతలోపచారాలు చేసి స్పృహ తెప్పించి ఆయన కాళ్ల మీద పడి తన తప్పు క్షమించమన్నాడు. ఆ పెద్ద మనిషి పేరు జయగుప్తుడు. మంచితనంలో ఆయనకు సాటిలేరని చెప్పుకుంటారు. ఒకసారి రాచభటులు తరుముతూ ఉండగా దొంగల నాయకుడు పారిపోయి జయగుప్తుడి ఎంట చేరాడు. బాగా గాయపడిన దొంగల నాయకుణ్ణి జయగుప్తుడు దాచి రహస్యంగా వైద్యం చేయించాడు. నాయకుడు వెళ్ళేటప్పుడు జీవితంలో మళ్లీ దొంగతనం చేయనని జయగుప్తుడికి మాట ఇచ్చాడు. నా ప్రాణదాతను నా అనుచరులే గాయపరిచారు. ఉపకారికి అపకారం చేశాను. మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అంటూ బాధపడ్డాడు దొంగల నాయకుడు. ఇందుకు జయగుప్తుడు నవ్వి, నీకు కావలసింది నేను క్షమించటమే అయితే అడక్కుండానే నేను నిన్ను క్షమించాను. కానీ నువ్వు మాట ఇచ్చి తప్పటం నాకెంతో బాధగా ఉన్నది. దోపిడి దొంగలు తెలిసో తెలియకో ఉపకారికి కూడా అపకారం చేయగలరని నీకు తెలిసింది కదా. కాబట్టి ఈ క్షణం నుంచి దొంగతనాలు మానివేసి గౌరవంగా జీవించు. లేకుంటే ఒక దుర్మార్గుడికి ప్రాణదానం చేసి లోకానికి అపకారం చేశానని నేను బాధపడతాను అన్నాడు. అయ్యా, ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయను. ఇన్నాళ్లు నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా ఈ అడవిలో ప్రయాణం చేసే యాత్రికులకు ఇతర దొంగల బాధ లేకుండా రక్షిస్తుంటాను. ఈ అడవిలోనే వ్యవసాయం చేసుకుని జీవిస్తాను అన్నాడు దొంగల నాయకుడు. జయగుప్తుడు దొంగల నాయకుడిలో వచ్చిన మార్పుకు ఎంతగానో సంతోషించాడు. అయితే నాయకుడి పక్కనే ఉన్న సీనయ్యకు కలకాలం తాను నాయకుడి సేవకుడిగా మిగిలిపోతానని భయం వేసింది. వాడు ముందుకు వచ్చి జయగుప్తుడికి తన గోడు చెప్పుకున్నాడు. జయగుప్తుడు దొంగల నాయకుడితో, వీడు నీకు చేసిన సేవలకు కాను 4 మాసాలకు 4000 వరహాలిచ్చి ఇక్కడ్నుంచి పంపించు అన్నాడు. దొంగల నాయకుడు అందుకు సరేనన్నాడు. అప్పుడు జయగుప్తుడు సీనయ్యతో, నిజానికి నేనిప్పుడు కూనవరం బయలుదేరాను. నా ఆరోగ్యానికి పల్లెటూరి గాలి మంచిదని వైద్యుడు చెప్పాడు. కూనవరంలో చెంగయ్య అనేవాడు ఇల్లు పొలం అమ్ముతున్నాడని తెలిసి 15,000 వరహాలు తీసుకొని ప్రయాణమైతే ఇలా జరిగింది. వెంటనే డబ్బందకపోతే చెంగయ్య ఇల్లు పొలం వేరెవరికైనా అమ్మేయగలడు. నేనేమో ఈ గాయాలతో కూనవరం రాలేను. నగరానికి వెళ్లి అక్కడ కొన్నాళ్లున్నాక కూనవరం వస్తాను. ఈలోగా ఈ డబ్బు తీసుకుని వెళ్లి నాకు పొలం ఇల్లు కొనిపెట్టు అన్నాడు. దొంగల నాయకుడు ఆశ్చర్యంగా, అయ్యా, మీరు ముక్కు మొహం తెలియని మనిషిని నమ్మి 15,000 వరహాలిస్తున్నారు. వాడు మిమ్మల్ని మోసగిస్తే అన్నాడు. ఆ మాటలకు జయగుప్తుడు నవ్వి, నేను మనిషిలోని మంచితనాన్ని నమ్మినవాణ్ణి.
సీనయ్య నన్ను మోసగిస్తే నాకు కలిగే నష్టం 15,000 వరహాలు మాత్రమే. అది నా సంపాదనలో 1,00,000 వంతు కూడా చెయ్యదు కాబట్టి నేనా నష్టాన్ని సులభంగా భరించగలను. ఉపకారికి అపకారం చేసి అందువల్ల పొందిన లాభాన్ని సీనయ్య భరించగలడో లేడో వాడికి తెలియాలి. పెద్దగా నష్టం లేనంతకాలం మంచితనాన్ని నమ్మటం నా పద్ధతి అన్నాడు. ఆ తర్వాత జయగుప్తుడు నగరం వెళ్ళాడు. సీనయ్య కూనవరం చేరుకున్నాడు. జరిగింది భర్త నోట విన్నాక సీనమ్మ, ఆ జయగుప్తుడు వెర్రిబాగులు వాడిలా ఉన్నాడు. ఆ చెంగయ్య ఇల్లు పొలం మా అన్నయ్య పేరు చెప్పి మనమే కొనేసుకుందాం అన్నాడు. ఈ ఉపాయం సీనయ్యకు నచ్చింది. వాడు ఊళ్ళో 2,000 వరహాలతో తన అప్పులన్నీ తీర్చేసి చెంగయ్య అమ్మిన ఇల్లు పొలం తనే కొనేసుకుని నలుగురికి మాత్రం ఈ ఇల్లు పొలం తన కోసం కొనిపెట్టమని మా బావ చెప్పాడు అని అబద్ధాలాడాడు. ఆ తర్వాత నెల రోజులకు జయగుప్తుడి మనిషి నగరం నుంచి సీనయ్య కోసం ఒక ఉత్తరం తెచ్చాడు. తను కూనవరం రావటానికింకా మాసం గడువున్నదని, ఇల్లు పొలం కొన్న కబురు తెలియచేయమని ఆయన ఉత్తరంలో రాశాడు. సీనయ్య ఆయనకి ఈ విధంగా బదులు పంపాడు. అయ్యా, మీరు లోగడ పంపిన మనిషొకడు మీకు కూనవరంలో ఇల్లు పొలం వద్దని డబ్బు తన ద్వారా పంపమని చెప్పాడు. ఆ ప్రకారం ఆ ఇల్లు పొలం నేను వద్దంటే మా బావ కొనుక్కున్నాడు. డబ్బును నా దగ్గరే ఉంచాను. అయితే మీరు పంపిన మనిషి కారణంగా అందరికీ నా దగ్గర డబ్బున్నట్టు తెలిసిపోయి అదంతా అప్పుల వాళ్ళు పట్టుకుపోయారు. మీకది నెమ్మదిగా తీర్చుకుంటాను. వారం రోజుల్లో సీనయ్యకు జయగుప్తుడి నుంచి మరొక ఉత్తరం అందింది. అందులో, నువ్వు నన్ను మోసగించావు. నీ వంటి మోసగాడున్న గ్రామంలో అడుగు పెట్టటం ఇష్టం లేక నేను మరొక గ్రామం వెళుతున్నాను అని ఉన్నది. ఈ ఉత్తరం చూసి సీనయ్య బాధపడ్డాడు. అయితే వాడి భార్య సీనమ్మ, ఎందుక బాధ? నువ్వు ఆయనను మోసం చేయలేదు. ఆయన డబ్బు నీ వద్ద 15,000 వరహాలున్నది. మోసగాడైతే ఆ డబ్బసలు నాకివ్వలేదంటాడు. నువ్వు దాన్ని బాకీ కింద తీరుస్తానన్నావు. నీ మంచితనాన్ని అర్థం చేసుకొని ఆ జయగుప్తుడు మంచివాడు కాదు. అలాంటి వాడి ఉత్తరం చూసి బాధపడకు అని చెప్పింది. సీనయ్యకు భార్య మాటలు తృప్తి కలిగించాయి. ఆ విధంగా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆస్తి ఉన్నా వాడికి ఎందులోనూ కలిసి రావటం లేదు. వానలు లేక పంటలు పండలేదు. తుఫాను వచ్చి ఇల్లు కూలింది. అది బాగు చేయించేందుకు చాలా డబ్బు ఖర్చయింది. ఎప్పటిలాగా వాడు అప్పుల్లోనే ఉండిపోయాడు. ఇలా ఉండగా సమీపారణ్యంలో ఒక యోగి 100 వరాహాలు తీసుకుని ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెబుతున్నట్టు సీనయ్యకు తెలిసింది. తన సమస్యకు వేరే వాళ్ళెవరూ దారి చూపలేరని వాడు 100 వరహాలు తీసుకుని యోగిని చూడబోయాడు. అయితే దారిలో దొంగ ఒకడు వాణ్ణి అటకాయించి దగ్గరున్న డబ్బంతా బయటపెట్టమన్నాడు. ఏం చేయటమా అని సీనయ్య ఆలోచిస్తూ ఉండగా ఎక్కడి నుంచో 2 మనుషులు మెరుపుల్లా వచ్చి ఆ దొంగను పట్టుకొని, దొంగతనాలు మానమని ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రావటం లేదు. ఇక నిన్ను క్షమించం. మా నాయకుడు నీకు తగిన శిక్ష నిర్ణయిస్తాడు అంటూ వాణ్ణి లాక్కుపోయారు. వాళ్ళు గతంలో దొంగల నాయకుడి అనుచరులని జయగుప్తుడికిచ్చిన మాట మీద నిలబడి వాళ్ళు అరణ్యంలో యాత్రికులకు దొంగల భయం లేకుండా చేస్తున్నారని అర్థమయ్యి సీనయ్య ఎంతో సంతోషించాడు. తర్వాత వాడు యోగి దగ్గరకు పోతే ఆయన వాడి వంక తీక్షణంగా చూసి, నువ్వు ఉపకారికి అపకారం చేసిన మహాపాపివి. వెళ్ళి ఆ ఉపకారిని క్షమాభిక్ష వేడుకునేదాకా నీకు మోక్షం లేదు అని చెప్పాడు. చేసేది లేక సీనయ్య అక్కడ్నుంచి నగరం వెళ్లి జయగుప్తుణ్ణి కలుసుకుని తన తప్పు ఒప్పుకొని క్షమించమని వేడుకున్నాడు. జయగుప్తుడు చిన్నగా నవ్వి, పేదరికం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. నువ్వు మోసం చేశావన్న కోపంతో నీకు ఉత్తరం పంపగానే నాకు నీ మీద ఉన్న కోపమంతా పోయింది. అడక్కపోయినా నిన్ను అప్పుడే క్షమించేశాను వెళ్ళు అన్నాడు. సీనయ్య జయగుప్తుడి మంచితనానికి కృతజ్ఞత చెప్పుకొని తిరిగి తన గ్రామం కేసి బయలుదేరాడు. అరణ్యంలో అడుగు పెట్టగానే వాడికి మళ్ళీ ఇంకో అనుమానం కలిగింది. జయగుప్తుడు నిజంగా తనను ఏనాడో క్షమించి ఉంటే తన సమస్యలెందుకు తీరిపోలేదు? సీనయ్య మరొకసారి యోగి వద్దకు వెళ్ళి, స్వామి, తమరు చెప్పింది నిజం కాదు. నేను అడక్కుండానే జయగుప్తుడు నన్నెప్పుడో క్షమించేశానన్నాడు. అయినా నా సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. అంటే అందుకు కారణం వేరే ఏదో ఉన్నదనే కదా అని అడిగాడు. చెడ్డవాడి పాపం మంచివాడి క్షమతో పోతుందని తెలిస్తే చెడ్డవాడు మంచివాడి మంచితనాన్ని దుర్వినియోగం చేస్తాడు. ఎందుకంటే ఎలాంటి తప్పునైనా క్షమించటానికి మంచివాడు సిద్ధంగా ఉంటాడు.
పశ్చాత్తాపం చెంది పరివర్తన తెచ్చుకొని చెడ్డ మనిషిని మరొక మంచి మనిషి క్షమించవచ్చు కాని దేవుడు క్షమించడు. నువ్వు జయగుప్తుడి డబ్బు అపహరించావు. ఆయన కొందామనుకున్న ఇల్లు పొలం ఆయన కాకుండా చేశావు. అందులో నీలో నిజంగా పశ్చాత్తాపం కలిగితే ఆ ఇల్లు పొలం మనస్ఫూర్తిగా ఆయనకిచ్చేసి కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. నువ్వు నీ సమస్యలు తీరిపోతాయన్న ఆశతో ఆయన వద్దకు వెళ్ళావు తప్ప నీలో రవంత కూడా పశ్చాత్తాపం లేదు. తన తప్పుకు పశ్చాత్తాపడి ఒక దారి దోపిడీ దొంగ ఇప్పుడు అడవిలో యాత్రికులను దొంగల బారి నుంచి రక్షిస్తుంటే ఆ దొంగకున్నపాటి నీతి నిజాయితీలు లేని నీవంటి వాణ్ణి జయగుప్తుడు క్షమించినా భగవంతుడెలా క్షమిస్తాడనుకున్నావు అని అడిగాడు. అప్పటికి సీనయ్యకు తన తప్పు అర్థమైంది. వాడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ జయగుప్తుడి దగ్గరకు వెళితే వాణ్ణి ఆయన ఓదార్చి, వెర్రివాడా, నువ్వు నా నుంచి అపహరించిన ధనం నా సంపాదనలో 1,00,000 వంతు కూడా చేయదు. ఈ సంగతి లోగడ దొంగల నాయకుడి దగ్గర చెప్పాను. అంతేకాక నీ వంటి వాడున్న గ్రామంలో అడుగుపెట్టటం కూడా ఇష్టం లేదన్నాను. ఈ రోజు నుంచి స్వార్థం విడిచి మంచిగా బతుకు. ఆ ఇల్లు పొలం నువ్వే ఉంచుకో అని చెప్పాడు. సీనయ్య ఇంటికి తిరిగి వెళ్లి దుబారా ఖర్చులు తగ్గించి శ్రద్ధగా వ్యవసాయం చేసి జయగుప్తుడి డబ్బుకు వడ్డీతో సహా బాకీ తీర్చి మంచి పనులు చేస్తూ మంచివాడనిపించుకుని కలకాలం సుఖంగా జీవించాడు. అనుమాన పిశాచం రాసిన వారు ఆర్ కోదండరామయ్య గారు. అమరావతి పట్నాన్ని ఏలే ఋతుపర్ణుడు, అలకా నగరాన్ని ఏలే ధనుంజయుడు ఆబాల్యమిత్రులు. చిన్నతనంలోనే వారిద్దరూ ఒకరినొకరు ఎడబాయకుండా కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. ఒక కంచంలోనే తిని ఒక మంచంలోనే పడుకున్నారన్నమాట. అయితే కొన్నాళ్లకు తమ తమ తండ్రులు చనిపోయాక వారు చీలిపోయి చెరొక దేశానికి రాజు కావటం జరిగింది. ఋతుపర్ణుడి భార్య సౌదామిని చాలా గొప్ప అందగత్తె, మహాసాధ్వి. ఋతుపర్ణుడికి ఆమె మీద అంతులేని ప్రేమ. వారికి లోహితుడని ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అనుకూలవతి అయిన భార్యతోనూ ఎదిగి వచ్చే కొడుకుతోనూ సుఖంగా కాపురం చేస్తున్న ఋతుపర్ణుడికి ఏ లోటు లేదు. తన బాల్యమిత్రుడైన ధనుంజయుణ్ణి చాలా కాలంగా చూడలేదు అన్నది మాత్రమే ఆయనను తీవ్రంగా బాధపెడుతూ వచ్చింది. ఆ లోటు కూడా తీర్చుకునే ఉద్దేశంతో ఆయన ధనుంజయుణ్ణి ఒకసారి వచ్చి తన ఇంట కొద్ది మాసాలుండి పొమ్మని కబురు మీద కబురు చేస్తూ వచ్చాడు. చిట్ట చివరకు ఒకనాడు ధనుంజయుడు అమరావతికి రానే వచ్చాడు. బాల్యమిత్రులిద్దరూ చాలా కాలానికి తిరిగి కలుసుకున్నారు. ఇప్పుడు ఋతుపర్ణుడి ఆనందం కట్టలు తెగి ప్రవహించింది. తమ అతిథి అయిన ధనుంజయుడి పట్ల తన భర్తకు గల అపారమైన అభిమానాన్ని గుర్తించి సౌదామిని కూడా ఋతుపర్ణుడికి తీసిపోకుండా అతిథి మర్యాదలు జరిపింది. కొన్ని వారాలు అతిథి సత్కారాలు పొందిన పిమ్మట ధనుంజయుడు తన మిత్రుడితో వెళ్ళి వస్తానని చెప్పాడు. అప్పుడే వెళ్ళటమేమిటి? నువ్వు వచ్చి 2 రోజులైనా అయినట్టు లేదు. ఇంకా 4-5 వారాలుండి పోదువుగానులే అన్నాడు ఋతుపర్ణుడు. అలా కాదు, అంతగా అయితే మరొకసారి వస్తాను అన్నాడు ధనుంజయుడు. ఋతుపర్ణుడికి చాలా కష్టం వేసింది. ఆయన సౌదామినితో, మన అతిథి అప్పుడే వెళ్ళిపోతానంటున్నాడు. ఇది నాకేమీ బాగాలేదు. నేనెంత చెప్పినా వినకుండా ఉన్నాడు. నువ్వైనా అడిగి చూడు అన్నాడు. భర్త అదుర్దా గ్రహించి సౌదామిని ధనుంజయుడితో, మీరు అప్పుడే తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారట. మీరు వెళ్ళిపోతే మాకు పెన్నిది పోయినట్టుంటుంది. మీరు మరో 4-5 వారాలు మాతో గడపగలిగితే పెద్ద వరం పొందినట్టుగా నేను నా భర్త సంతోషిస్తాం. మా మనసులు కష్టపెట్టి వెళ్ళటం ఏమైనా భావ్యమా చెప్పండి అన్నది. ధనుంజయుడు తన స్నేహితుడి మాట తీసివేసినంత తేలికగా సౌదామిని మాట తీసివేయటానికి మొహమాట పడ్డాడు. ఆవిడ అంతా ఆప్యాయంగా అడుగుతుంటే ఉండిపోకపోవటం చాలా అనాగరికంగా ఉంటుందని తోచి ఉండిపోవటానికి సమ్మతించాడు. అంతదాకా నిర్మలంగా ఉన్న ఋతుపర్ణుడి మనసులో ఇప్పుడు అనుమాన పిశాచి ప్రవేశించింది. తన భార్య, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, అందుకే ఆమె కోరగానే తన మిత్రుడు మారు మాటాడక ఇక్కడ ఉండిపోయాడని అనుకున్నాడు. ఒకసారి అనుమాన పిశాచం బుర్రలో ప్రవేశించినాక అది మనిషిని వెర్రివాణ్ణి చేస్తుంది. ఋతుపర్ణుడి అనుమానపు కళ్లకు అంతా అనుమానాస్పదంగానే కనపడింది. అనుమానం అనేది అతని హృదయాన్ని అతి త్వరలోనే కారుచిచ్చులాగా దహించి వేయసాగింది. ఈ మంటలను భరించలేక ఋతుపర్ణుడు సుదేష్ణుడనే తన ఆంతరంగికుణ్ణి పిలిచి,
నా సంసారానికి చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుడు ధనుంజయుడికి విషం పెట్టి చంపేయ్, ఇది నా ఆజ్ఞ అన్నాడు. సుదేష్ణుడికి అంతా అర్థమైంది. సౌదామిని మహాపతివ్రత అని, ధనుంజయుడు ధర్మమూర్తి అని అతనికి తెలుసు. అందుచేత అతను ధనుంజయుడికి సంగతంతా చెప్పేసి, మహారాజా, మీరు ఈ దేశంలో నిలవటం క్షేమం కాదు. వెంటనే మీ దేశానికి బయలుదేరండి. మీ ప్రాణం కాపాడాను కనుక నా ప్రాణాన్ని మీరు కాపాడండి. నన్ను కూడా మీ వెంట మీ రాజ్యానికి తీసుకుపోండి అన్నాడు. ఆ రాత్రే ధనుంజయుడు ఎవరితోనూ చెప్పకుండా సుదేష్ణుణ్ణి తన వెంట పెట్టుకుని అలకా నగరానికి వెళ్ళిపోయాడు. ధనుంజయుడు పారిపోవటంతో ఋతుపర్ణుడి అనుమానాలన్నీ రుజువైనట్టయింది. ఆయన నిండు చూలాలుగా ఉన్న సౌదామినిని ఖైదులో పెట్టించాడు. తన తల్లిదండ్రులకు మధ్య ఆకస్మికంగా ఏర్పడిన ఈ శత్రుత్వం చూసి సుకుమార హృదయుడైన లోహితుడు మనోవ్యాధితో మంచం పట్టాడు. ఖైదులోనే సౌదామిని ఆడపిల్లను కన్నది. ఋతుపర్ణుడి ఆంతరింగికులలో మరొకడైన సౌబాలుడు అనేవాడి భార్య శీలవతి రాణికి పురుడు పోసింది. ఆమెకు సౌదామిని నిర్దోషి అన్న పూర్తి విశ్వాసం ఉన్నది. రాజుగారికి రాను రాను మతిపోతున్నది. ఈ బిడ్డను చూసి అయినా ఆయనకు వివేకం కలుగుతుందేమో. ఆ బిడ్డను నాకివ్వండి, నేను తీసుకుపోయి రాజుగారికి చూపిస్తాను అని శీలవతి సౌదామినితో అన్నది. సౌదామిని ఆ బిడ్డకు మంచి ఉడుపులు వేయించి వెలలేని నగలు పెట్టించి రాజు వద్దకు పంపింది. శీలవతి ఆ బిడ్డను తీసుకుపోయి అందరి మధ్య కూర్చుని రాజకార్యంలో నిమగ్నుడై ఉన్న ఋతుపర్ణుడి పాదాల వద్ద పెట్టి అడగవలసిన మాటలన్నీ నిర్భయంగా అడిగేసింది. ఋతుపర్ణుడు పశ్చాత్తాప పడకపోగా మరింత రెచ్చిపోయి, నీ భార్యను బయటకు గెంటు అని సౌబలుణ్ణి ఆజ్ఞాపించాడు. తర్వాత ఆయన సౌబలుడితో, అలాంటి దానికి పుట్టిన ఈ బిడ్డ నాకెందుకు? దీన్ని తీసుకుని పడవలో వెళ్ళి ఏ లంకలోనో విడిచిపెట్టి తిరిగిరా, దాని చావు అదే చస్తుంది అన్నాడు. సౌబలుడు సుధేష్ఠుడి వంటివాడు కాడు. రాజాజ్ఞలో గల న్యాయాన్యాయాలను ఏమాత్రము విచారించక రాజకుమార్తెను తీసుకుని పడవలో సముద్రం మీద బయలుదేరాడు. మధ్య మార్గంలో తుఫాను వచ్చి ఆ పడవ కొన్నాళ్లకు ఒక తీరం చేరింది. అది అలకా నగర ప్రాంతపు తీరం. సౌబలుడు ఆ బిడ్డతో సహా తీరం మీదికి వెళ్లి కొంత దూరాన ఆ బిడ్డను ఉంచి పక్కనే ఆమె దుస్తులు పెట్టి తిరుగు ప్రయాణం మీద బయలుదేరాడు. అతను తీరంకేసి పోయే దారిలో ఒక ఎలుగుగుడ్డు అతడిపై పడి చీల్చి చంపేసింది. మందకుడనే గొర్రెలను కాచుకునేవాడు కొంత దూరం నుంచి ఈ సంఘటన చూశాడు. ఎలుగుగొడ్డు వెళ్ళిపోగానే వాడు సౌబలుణ్ణి సమీపించి అతని ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు. వాడు అక్కడ్నుంచి కదిలి కొద్ది క్షణాలలో చంటిబిడ్డ వద్దకు వచ్చాడు. ఆ బిడ్డను చూడగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎందుకంటే ఆ బిడ్డ గొప్ప ఇంటి బిడ్డ అని స్పష్టమవుతున్నది. ఆమె ఒంటి మీద ఎంతో విలువ గల నగలున్నాయి, దుస్తులు కూడా ఉన్నాయి. మందకుడు ఆ రాత్రి బిడ్డతో తన ఇల్లు చేరాడు. వాడు తన భార్యతో, మనకు బిడ్డలు లేరని తెలిసి భగవంతుడు మన లోటు తీర్చాడు. బిడ్డతో పాటు మన దరిద్రం కూడా తీరింది. ఈ బిడ్డ ఒంటి మీద ఉన్న ఒక్క నగ అమ్మితే మనం బ్రతికున్నన్నాళ్ళు సుఖంగా ఉండవచ్చు అన్నాడు. తెల్లవారే లోపుగా మందకుడు వాడి భార్య ఆ శిశువుతో సహా దూరగ్రామానికి వెళ్ళిపోయారు. ఈ పిల్ల ఎవరో, ఈ డబ్బంతా మీకెక్కడిది అని ఇంకో గ్రామం వారైతే అడుగరు. అక్కడ వారు ఆ శిశువు తమదేనని చెప్పుకొని దానికి చంద్రిక అని పేరు పెట్టుకుని ఆ పిల్ల తాలూకు దుస్తులు సగం నగలు దాచిపెట్టి మిగిలిన నగలు అమ్మి ఆ డబ్బుతో సుఖంగా జీవనం చేయసాగారు. అక్కడ అమరావతి పట్టణంలో ఋతుపర్ణుడు ఒకనాడు తన భార్య విచారణ ఆరంభించాడు. ఆ విచారణ కన్నా పరువు తక్కువ విషయం ఏదీ ఉండబోదని ప్రజలందరూ అనుకున్నారు. విచారణ ప్రారంభించిన కొద్దిసేపటికల్లా న్యాయస్థానంలో ఒక అశరీరవాణి ఇలా పలికింది. సౌదామిని నిర్దోషి, ధనంజయుడు ఉదారుడు, సుధేష్ఠుడు స్వామిభక్తి పరాయణుడు. ఋతుపర్ణుడు అనుమాన పిశాచం వాతపడి కర్కోటకుడయ్యాడు. ఆయన పోగొట్టుకున్నది మళ్లీ దొరకకపోతే ఆయనకు వారసులుండరు. ఈ మాటలకు సభలోని వారంతా నివ్వెరపోయారు. కాని ఋతుపర్ణుడు వాటిని లక్ష్యపెట్టలేదు. ఈ అశరీరవాణి పచ్చి మోసం. నా భార్యకు శిక్ష పడకుండా ఆమె ఆప్తులెవరో తంత్రం పన్ని ఉంటారు. లోహితుడుండగా నాకు వారసులు లేక ఎందుకు పోతారు? నేను పోగొట్టుకున్నది కొత్తగా పుట్టిన బిడ్డనే కదా అని ఆయన అనుకున్నాడు. అంతలోనే నౌకర్లు వచ్చి, మహారాజా,
తన తల్లి విచారణ జరుగుతున్నదని తెలియగానే జబ్బుతో ఉన్న లోహితుడి గుండె ఆగిపోయి చనిపోయాడు అని చెప్పారు. తన కుమారుడి మరణ వార్త విని సౌదామిని మొదలు నరికిన చెట్టులాగా కూలపడిపోయింది. శీలవతి ఆమెను దాసీల చేత మోయించుకుని తన ఇంటికి తీసుకుపోయి ఉపచారాలు చేయించింది. సౌదామిని విచారణ అంతటితో అయిపోయింది. తన ఏకపుత్రుడు చావటము, సౌదామిని ఆ వార్త విని మోసపోవటము చూడగానే ఋతుపర్ణుడికి తన భార్య పాతివ్రత్యంలో నమ్మకం కుదిరింది. అశరీరవాణి మాటలు నిజమయ్యాయి. సౌబలుడు తీసుకుపోయిన తన కుమార్తె తిరిగి దొరకకపోతే తనకు నిజంగానే వారసులు లేరు. ఆ సంగతి చెప్పిన అశరీరవాణే సౌదామిని నిర్దోషి అని కూడా చెప్పిందాయే. జరిగిన దానికి సౌదామిని కాళ్లపై పడి క్షమాపణ వేడుకుంటాను. సౌబలుడు తిరిగి రాగానే నా కుమార్తె కోసం మళ్లీ పంపుతాను అనుకున్నాడు ఋతుపర్ణుడు. ఈ రెండూ అడియాసలే అయ్యాయి. ఎందుకంటే సభలో మూర్ఛపోయిన సౌదామిని ఆ మూర్ఛలోనే ప్రాణాలు విడిచిందని శీలవతి రాజుకు అబద్ధపు వార్త పంపింది. సౌబలుడు తిరిగి రానేలేదు. అనేక సంవత్సరాలు గడిచాయి. అలకా నగరానికి సమీపంలో చంద్రిక గొల్లల ఇంట పెరిగి పెద్దదయింది. ఆమె మామూలు గొల్లపిల్లలలాగే దుస్తులు ధరించి తమ ఇంటికి సమీపంలో ఉండే బీళ్లలో తన పెంపుడి తండ్రి గొర్రెలను మేపుకుంటూ ఉండేది. భూమి మీద పడిన నాటి నుండి గొల్లల ఇంటనే పెరిగినప్పటికీ ఆమెలో ఉత్తమ వంశలక్షణాలు పోనేలేదు. ఆమె సౌందర్యం అపూర్వంగా ఉండేది. ఒకనాడు ధనంజయుడు కుమారుడు చంద్రకేతుడనేవాడు తన మిత్రులతో వేటకు పోతూ దారిలో గొర్రెలను కాస్తున్న చంద్రికను చూసి సమ్మోహితుడై ఆమెను పలకరించాడు. ఆమెతో 2 మాటలు మాట్లాడేసరికల్లా అతనికి ఆమెపై ప్రేమ పుట్టుకొచ్చింది. అది మొదలు చంద్రకేతుడు రోజూ ఆమె ఇంటికి పోతూ మందకుడితో కూడా స్నేహం చేసుకున్నాడు. అయితే తాను రాజకుమారుడనని అతను వారెవరితోనూ చెప్పలేదు. చెబితే చంద్రిక గాని ఆమె తల్లిదండ్రులు కాని తనను ఆప్తుడిలాగా చూడరని అతనికి తెలుసు. అయితే చంద్రకేతుడి రహస్యం అతని తండ్రి అయిన ధనుంజయుడికి తెలిసిపోయింది. తన కుమారుడు సభకు హాజరు కాక రోజూ ఎక్కడికో పోతూ ఉండటం గమనించి ఆయన తన నౌకర్లను అతని వెనకనే వెళ్ళమని ఆజ్ఞాపించాడు. వారు తిరిగి వచ్చి రాజకుమారుడు మందకుడనే గొర్రెల కాపరి ఇంటికి వెళ్లి వస్తున్నాడని, ఆ గొర్రెల కాపరి కుమార్తె చక్కని చుక్క అని చెప్పారు. ఆ సమయంలోనే గొల్లల ఉత్సవం ఒకటి వచ్చింది. ఆ ఉత్సవం నాడు గొర్రెల ఉన్ని కత్తిరించి సంబరం జరుపుతారు. వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. ఈ ఉత్సవానికి చంద్రకేతుడు కూడా వెళ్ళాడు. అతనికి కొంచెం వెనుకగా కాపుల దుస్తులు ధరించి ధనుంజయుడు, సుదేష్ణుడు కూడా వెళ్లారు. వారు ధరించిన పెద్ద పెద్ద తలపాగాలు, పెట్టుడు గెడ్డాలు చూసి చంద్రకేతుడు గుర్తించలేకపోయాడు. ధనుంజయుడు మందకుణ్ణి సమీపించి, ఆ అందమైన పిల్ల ఎవరు? ఆమెతో మాట్లాడే అబ్బాయి ఎవరు? అని అడిగాడు. అయ్యా, అది నా పిల్ల చంద్రిక. ఆ అబ్బాయి దాన్ని పెళ్లాడతానంటున్నాడు. పెళ్లాడితే అదృష్టవంతుడే. ఎందుకంటే మా పిల్ల బొత్తిగా పేదది కాదు. గొప్ప నగలు నాణాలు ఉన్నాయి అన్నాడు మందకుడు. ఆ నగలు చంద్రికకు తల్లి పెట్టినవే. ధనుంజయుడు తన కొడుకును సమీపించి, అబ్బాయి, సంబరం కూడా చూడకుండా ఆ పిల్లతో అదే పనిగా మాట్లాడుతున్నావే, అంత ఆపేక్ష గలవాడివైతే చేతికి గాజులైనా కొనిపెట్టవేం అన్నాడు. దానికి చంద్రకేతుడు, అయ్యా, ఈ పిల్ల గాజుల కోసం మురిసేది కాదు. ఆమెకు అన్నింటికన్నా విలువైన నా హృదయమే ఇస్తాను. మేం త్వరలోనే పెళ్లాడబోతున్నాం అన్నాడు. ధనుంజయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన తన తలపాగా పెట్టుడు గెడ్డాలు తీసేస్తూ, నీచుడా, ఆ పిల్లను పెళ్లాడతావా లేక విడాకులిస్తావా? ఇంకొకసారి ఈ ఛాయలకు వచ్చావంటే నిన్ను, ఈ పిల్లను, ఈమె తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తాను. యువరాజువై ఉండి గొర్రెలు కాచుకునేదాన్ని పెళ్లాడతావా అని గద్దించాడు. తర్వాత ఆయన సుదేష్ణుడి కేసి తిరిగి, వీణ్ణి పెందలాడే ఇంటికి చేర్చు అంటూ చరచరా వెళ్ళిపోయాడు. ఆయన రాజుగారని, చంద్రకేతుడు యువరాజని తెలియగానే అందరికీ ఆనందము ఎగిరిపోయింది. ఎవరూ ఏమీ అనలేకపోయారు. చంద్రిక మటుకు ఆయన ఆగకుండా వెళ్ళిపోయారు. ఉంటే అడిగి ఉండేదాన్ని. మేము గొల్లలమని ఆయన అంత చులకన చేయనవసరం లేదు. ఆయన ఇంటిపైన పడే ఎండే మా ఇంటిపైన పడుతున్నది. గుణం ప్రధానం కాని కులం కాదు. అయ్యా, మీరు యువరాజు గారని తెలియక స్నేహం చేశాను. మీకు మాకు పొత్తు ఎలా కుదురుతుంది? మీ దారిన మీరు వెళ్ళండి అన్నది చంద్రకేతుడితో. చంద్రిక, మా తండ్రి ఆగ్రహించినంత మాత్రాన నిన్ను
విడిచిపుచ్చుతాననుకున్నావా? గొల్లపిల్లవైతే అయ్యావు. నేను తప్పక నిన్నే పెళ్లాడి తీరతాను అన్నాడు చంద్రకేతుడు. అతను అన్నాడే కాని అది సాధ్యమయ్యే పని కాదు. అందుచేత వివేకవంతుడైన సుదేశనుడు ఒక ఆలోచన చేశాడు. చంద్రికను ఆమె తల్లిదండ్రులను చంద్రకేతుణ్ణి వెంటపెట్టుకుని అమరావతికి పోదామనుకున్నాడు. అక్కడ చంద్రిక చంద్రకేతులు సుఖంగా పెళ్లాడవచ్చు. అదీకాక తన రాజును మళ్లీ చూడాలన్న కోరిక సుదేశనునికి చాలా రోజులుగా బాధిస్తున్నది. ఆయన చాలా ఏళ్ల నుంచి పశ్చాత్తాపంలో మునిగి తేలిపోతున్నట్టు విన్నాడు. సుదేశనుడి ఆలోచన ప్రకారం అందరూ బయలుదేరి అమరావతికి వెళ్లారు. మందకుడు చంద్రిక యొక్క చిన్ననాటి నగలను దుస్తులను వెంట తెచ్చాడు. వీటిని బట్టి ఋతుపర్ణుడు చంద్రిక తన కుమార్తెనని గుర్తించాడు. పోయిందనుకున్న తన కూతురు ఇన్నేళ్లకు దైవికంగా దొరికింది. తన మేలు కోరి తన బాల్యమిత్రుణ్ణి చంపక రక్షించిన సుదేశనుడు మళ్లీ తన వద్దకు తిరిగి వచ్చాడు. ఆయనకు ఇప్పుడు మిగిలిన చింత ఏమిటంటే సౌదామిని బతికే ఉంటే తన ఆనందానికి ఎలాంటి లోటు ఉండకపోను కదా అని. ఋతుపర్ణుడు అదే పనిగా తన భార్యను తలుచుకుని కంటనీరు పెట్టుకుంటూ ఉండటం గమనించి శీలవతి, మహారాజా, పోయిన వారు తిరిగిరారు. కాని ఈ మధ్యను ఒక అపూర్వమైన శిల్పి వస్తే ఆయన చేత సౌదామిని దేవి ప్రతిమ చేయించి వాస్తవంగా ఉండేలాగా రంగులు వేయించాను. దాన్ని చూడగోరినట్టయితే సపరివారంగా మా ఇంటికి దయచేయండి అన్నది. అందరూ కలిసి శీలవతి ఇంటికి వెళ్లి ఆసనాలలో కూర్చున్నారు. శీలవతి ఒక తెర తొలగించి సౌదామినిని వారికి చూపించింది. ఆ నిలబడినది నిజంగా ప్రతిమే అనుకుని అందరూ ఆ ప్రతిమను అంత వాస్తవంగా తయారు చేసిన శిల్పిని మెచ్చుకున్నారు. సౌదామిని ఎదురుగా నిలబడ్డట్టే ఉంది. కాని చనిపోయే నాటికి ఇంత వయసు లేదే అన్నాడు ఋతుపర్ణుడు. ఆమె బతికి ఉంటే ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించి ఆ శిల్పి ఈ ప్రతిమను తయారు చేశాడు అన్నది శీలవతి. ఆ ప్రతిమ ఊపిరి తీస్తున్నట్టు నాకు తోస్తున్నది. శీలవతి, నీకు పుణ్యం ఉంటుంది. ఒక్కసారి ఆ సౌదామినిని తాకనియ్యి అని ఋతుపర్ణుడు ఆమెను బతిమిలాడాడు. మోసం ఎంతోసేపు దాగదని గ్రహించి శీలవతి, మహారాజా, నేనొక మంత్రం చదివితే ఆ ప్రతిమ దిగివచ్చి మనతో మాట్లాడుతుంది అన్నది. ఆమె ఆ మాట అనగానే సౌదామిని తెర వెనక నుంచి నడిచి వచ్చి తన భర్తను, ఇంతకాలము తాను చూడని కుమార్తెను కౌగిలించుకున్నది. అందరికంట ఆనందబాష్పాలు అశ్రువులు కలిసి రాలాయి. మీరు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా ఈమెను ఇంతకాలము నా ఇంట దాచాను. నన్ను క్షమించండి అన్నది శీలవతి రాజుతో. నాకీ శిక్ష తగినదే. ఇంకా నా తప్పు పూర్తిగా పరిహారం కాలేదు. ధనుంజయుడు వస్తే ఎంత బాగుండును. అతనికి కూడా క్షమాపణ చెప్పుకుంటాను అన్నాడు ఋతుపర్ణుడు. ఇంకా ఆయన మాట పూర్తి కాకుండానే ధనుంజయుడు అక్కడికి వచ్చాడు. జరిగినదేమంటే తన కుమారుడితో సుదేశనుడు ఎంతకూ తిరిగి రాకపోవటం చూసి ఆయన వాకబు చేయగా అందరూ కలిసి దేశం విడిచిపోయినట్టు తెలిసింది. వారు అమరావతి చేరి ఉంటారని ఊహించి ధనుంజయుడు నేరుగా అక్కడికి వచ్చి చేరాడు. చంద్రిక ఋతుపర్ణుడి కూతురేనని తెలియగానే తన కుమారుడు ఆమెను పెళ్లాడటానికి ధనుంజయుడు సంతోషంతో అంగీకరించాడు. ఋతుపర్ణుడి పైన ఆయనకు గల కోపం అప్పుడే పోయింది. అందుచేత తన మిత్రుడు చెప్పుకునే క్షమాపణలను ఆయన నిరుత్సాహపరిచాడు. తర్వాత చంద్రికకు చంద్రకేతుడికి వైభవంగా వివాహం జరిగింది.